లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీలు తమ అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంలో బిజీగా ఉన్నాయి. అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మరి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు కీలకమైన అమేథీ, రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పోటీ చేస్తారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ వారు పోటీ చేయకపోతే బీజేపీ మాత్రం తమ కంచుకోటాన్ని గొప్పగా చెప్పుకొని యూపీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేయడం ఖాయమని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్తో పాటు గుజరాత్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. సాంప్రదాయబద్ధంగా చూస్తే ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి కంచుకోట అని చెప్పవచ్చు. అయితే కాలక్రమంలో పరిస్థితులు మారిపోయాయి. అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోవడం, బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ గెలవడంతో సీన్ రివర్స్ అయింది. అయితే రాహుల్ కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచి పరువు కాపాడుకున్నారు. వచ్చేసరికి సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి తప్పుకున్నారు. అనారోగ్యం కారణాల వల్ల ఆమె లోక్సభకు రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ గత నెల మార్చి 8వ తేదీన విడుదల చేసిన 39 మంది పేర్ల జాబితాలో వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారని ప్రకటించింది. దాదాపు నెల దాటిపోయింది. ఇప్పటికే 12 జాబితాలు విడుదల చేశారు. అయినా ఇప్పటికీ అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్, ప్రియాంకలు పోటీ చేస్తున్నారా లేదా అనే దానిపై క్లారిటీ మాత్రం రాలేదు. ఉత్తరప్రదేశ్లోని ఈ రెండు నియోజకవర్గాలకు గాంధీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది. వీరు ఇక్కడి నుండి పోటీ చేయకపోతే గాంధీ కుటుంబంతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నట్లే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్ వాయనాడ్ నామినేషన్ పత్రాలు ఫైల్ చేశారు. ఆయన వెంట ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎన్నికలకు చాలా సమయం ఉందని చెబుతున్నారు. అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ ఎన్నికలు మే 20న జరగనున్నాయి. నామినేషన్కు చివరి తేదీ మే 3న. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే జూన్ 1 చివరి విడతలో జరిగే మహారాజ్గంజ్, దియోరా, బాన్స్గావ్, వారణాసి నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్బరేలీతో పాటు ప్రయాగరాజ్, మథుర నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కో నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు ఒకరికంటే ఎక్కువ ఉంటే అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో జాప్యం జరుగుతుంది. గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్, ప్రియాంకలు యూపీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేది వారి నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు ఢిల్లీ రామ్లీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ ర్యాలీలో ప్రియాంక కూడా పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆమె పోటీ చేస్తారని, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని చెప్తున్నారు. అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి పార్టీ అధిష్టానం కావాలని వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సరైన సమయంలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని, దీనిపై ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేస్తున్నారు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయకపోతే రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ చేతికి ఆయుధం ఇచ్చినట్లవుతుందని, ఉత్తరప్రదేశ్ నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి గాంధీ కుటుంబం పారిపోయిందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని, గాంధీ కుటుంబం ఉత్తరాదిన మోసం చేసిందని, ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చే అవకాశముందని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ
తోబుట్టువులిద్దరూ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. రాహుల్, ప్రియాంకలు దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ పలుచోట్ల ప్రచారం చేస్తూ తమకు ఏ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో బేరీజు వేసుకుని అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. గత 2 ఏళ్ల నుంచి వారు అమేథీ కానీ రాయ్బరేలీ ముఖం చూడలేదని, దీనికి బదులుగా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని చెప్తున్నారు. ఒకవేళ రాహుల్, ప్రియాంకలు పోటీ చేయలేదంటే ఓడిపోతామనే భయంతో పారిపోయారని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఒకవేళ పోటీ చేస్తే సోనియాగాంధీ కూడా రాజ్యసభ ఎంపీగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పార్లమెంటు మొత్తం గాంధీ కుటుంబంతో నిండిపోయిందని బీజేపీ విమర్శించే అవకాశం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే కర్ణాటకలో గుల్బర్గ్ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమనిని కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలిపింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి 3 రాజకీయాల్లో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గే ఉంటే ఆయన కుమారుడు సిద్ధారామయ్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ వాదన ఏంటంటే మనీకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలు బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి ఎంపీగా ఉంటే ఆయన కుమారుడు పంకజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి బీజేపీ ఈ అంశాల జోలికి పోదని భావిస్తున్నామని, రాహుల్, ప్రియాంకలు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, వాయనాడ్ నుంచి రాహుల్ తేలికగానే గెలుస్తారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడొకరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. ఉత్తరాదిన కేవలం హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది. అక్కడి ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలీదు. మరి రాహుల్, ప్రియాంకలు అమేథీ, రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారా లేక బీజేపీ చేతికి ఆయుధం ఇస్తారా అని కాంగ్రెస్ నేతలు మల్లగుల్లలు పడుతున్నారు. సస్పెన్స్ కు తెరదించాల్సింది రాహుల్, ప్రియాంకలే. బాల్ వారి కోర్టులోనే ఉంది.